నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం ఉప కమిషనర్ లక్ష్మీపతి. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా పోలీసు వ్యవస్థపై బురద చల్లి కథనాలు రాయడం సరికాదు డీఎస్పీ బి జనార్దన్ రావు. జేఈ మెయిన్స్ లో మెరిట్ ర్యాంకు ఐఐటీగా అడ్మిషన్ సాధించిన విద్యార్థులను ప్రశంసించిన వివేక యాజమాన్యం. పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 అర్జీలు వచ్చినట్లు ఉప కమిషనర్ లక్ష్మీపతి పేర్కొన్నారు. పట్టణ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం పురపాలక సంఘం కార్యాలయంలో ఉప కమిషనర్ లక్ష్మీపతి అధ్యక్షతన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ గ్రీవెన్స్ లో 3 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 3వ తేదీ నుండి 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు యోగా పట్ల అవగాహన పెంచుకుని ఆరోగ్యవంతులు కావాలన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని ప్రధాన సైడ్ కాలువల్లో స్కిల్ తీసే కార్యక్రమాన్ని ఒక కార్యాచరణగా కొనసాగిస్తున్నామని ప్రజలు కూడా వారి వద్దగా సహకరించాలని కోరారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ మెయిన్ కాలువ డ్రైనేజ్ వ్యవస్థ మీద వచ్చాయి. వాటిని స్వీకరించి వాటి పరిష్కారానికి మేము వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పట్టణంలో 3వ తారీఖు నుంచి యోగాంధ్ర కార్యక్రమాలు 21వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ సెంటర్లను జరిగే కార్యాలయం మీకు తెలియజేస్తారు. కాబట్టి ఆ సెంటర్స్ యందు పట్టణ ప్రజలు కూడా యోగా కార్యక్రమాలు దీనికి సంబంధించినటువంటి యోగాసనాలు కూడా ప్రజలు కూడా నేర్చుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే పట్టణంలో అన్ని ఏరియాల్లో అన్ని ప్రాంతాల యందు వర్షాలు వస్తూ ఉన్న సందర్భంలో ఈ టైంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. వాటిలో భాగంగా ప్రతి మెయిన్ డ్రైన్స్ కానివ్వండి, సపోర్ట్ డ్రైన్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మద్దతుగా మీరు కూడా ప్రజలు కూడా మురుకాలంలో కానివ్వండి, రోడ్లపైన కానీ మిగిలిపోయిన చెత్తలు వ్యర్థాలన్నీ కూడా కాలంలో వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా మనకు చక్కగా దోమల నివారణకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వీటిని కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా మనవి చేస్తూ, ఇంకా ఏమైనా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే వెంటనే మీ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేసాం. దానికి సంబంధించి మీరు వెంటనే తెలియజేస్తే వాటిని వెంటనే 24 గంటల్లో పరిష్కరించడానికి పురపాలక సంఘం తరపున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహించే డివిజన్ గ్రీవెన్స్ కు 8 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారుల నుండి లభించిన సమాచారం. డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 8 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ విభాగానికి 4 అర్జీలు, పోలీసు విభాగానికి 2, పురపాలక సంఘానికి 1, ఎంపీడీఓకు 1 వంతున అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. అదే ఇప్పుడు కళ్ళజోడు ఇప్పించడానికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కి మీతో పాటు మా వాళ్ళు ఒకళ్ళు వస్తారు. అక్కడ కళ్ళజోడుకి కట్టి డబ్బులు వస్తారు. మీ కళ్ళజోడు ఒక వారంలో వస్తుంది. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. నేరం జరిగినప్పుడు నిందితులను స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేయడం చట్టం కల్పించిన హక్కని విచారణ అనంతరం బయటకు వెళ్లిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే ఆ విషయాన్ని వక్రీకరించి మీడియాకు కథనాలు రాయడం సమంజసం కాదని డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. సోమవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ డి జనార్దన్ రావు మాట్లాడుతూ, పట్టణంలోని ఎంఎం జ్యువెలర్స్ లో మేనేజర్ గా పనిచేస్తే అనిల్ కుమార్ జైన్ యాజమాన్యాన్ని మోసం చేసి బంగారం మాయం చేసినట్లు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే నేపథ్యంలో మేనేజర్ అనిల్ కుమార్ జైన్ తో పాటుగా విచారణలో లభించిన సమాచారం మేరకు సిద్ధేష్ ను గత నెల 31వ తేదీన మార్వాడి సంఘ పెద్దల సమక్షంలో పోలీస్ స్టేషన్ లో విచారించిన నేపథ్యంలో అనిల్ కుమార్ జైన్ నుండి కొంత బంగారం రికవరీ కాగా సిద్ధేష్ దగ్గర కొంత బంగారం ఉన్న విషయాన్ని అంగీకరించారని తెలిపారు. అనంతరం సంఘ పెద్దలతోనే సిద్ధేష్ ను బయటికి పంపించడం జరిగిందన్నారు. అయితే సిద్ధేష్ ఆ రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న అంశానికి పోలీసులకు ఎటువంటి సంబంధం లేకపోయినా, అతని మరణ వాంగ్మూలంలో కూడా ఎక్కడ పోలీసు వారి ప్రసక్తి లేకపోయినా కొన్ని మీడియా కథనాల్లో పోలీసులను బాధ్యతలుగా చూపుతూ కథనాలు రాయడం పట్ల డీఎస్పీ స్పందించారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని అన్నారు. నేరం జరిగినట్టు ఫిర్యాదు వచ్చిన క్రమంలో నేరస్తుడిని విచారించి అధికారం చట్టం కల్పించిందని అన్నారు. సిద్ధేష్ ను మార్వాడి పెద్దల సమక్షంలోనే విచారించామన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవచ్చన్నారు. సమావేశంలో 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 3 టౌన్ ఎస్ఐ ప్రకాష్ రావు తదితరులున్నారు. 1.5 కేజీలు బంగారం మిస్అప్రాపరేషన్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకు సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది. మిగతా బంగారం గురించి
అతన్ని విచారించినప్పుడు అతను ఎవరెవరి దగ్గర ఎంతంత మొత్తంలో అమ్మాడో తాకట్టు పెట్టాడో ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొంత సొమ్ము రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ వ్యవహారాలు చూడడానికి ఇన్వెస్టిగేషను 3 టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావుని నేను అప్పగించాను. అందులో భాగంగా అతను పిలవడం, వాళ్ళిద్దరితో మాట్లాడడం, ఏం జరిగిందని విచారించడం ఇదంతా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే 31వ తారీఖు రాత్రి 7 గంటల టైంలో ఈ సిద్ధేష్ అనే వ్యాపారిని స్టేషన్ పిలిపించారు. ఆ విచారించిన క్రమంలో అనిల్ కుమార్ జైన్ 100 గ్రాముల బంగారం ఇతనికి అమ్మినట్టుగా ఇద్దరు ఒప్పుకొని పెద్దల ముందు కూడా అది జరిగింది విషయం. దానిపై సంఘ పెద్దలు, ఆ బంధువులు దీనిపై మేము రేపు మార్నింగ్ వచ్చి ఏ విషయం చెప్తామని అతన్ని వెంటనే స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. అంతేగాని 2 టౌన్ సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు వారి మానసికంగా శారీరకంగా హింసించారని రాయడం కరెక్ట్ కాదు. వాళ్ళ బంధువులు సంఘ పెద్దల సమక్షంలో మాట్లాడి ఎస్ఐ గారు వారిని ఇమీడియట్గా పంపించేయడం జరిగింది. అయితే ఆ మర్నాడే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు అతన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారని తెలిసింది. అయితే ఈ విషయంలో పోలీసు వారికి ఎటువంటి సంబంధం లేదు. వార్తాపత్రికలో కానీ సోషల్ మీడియాలో కానీ అతను వాట్సాప్ స్టేటస్గా పెట్టబడిన నోటుని చదివినట్లయితే అతను మానసికంగా కానీ ఏదో ప్రాబ్లంతో ఉండి ఆ స్టేటస్లా కనిపించితే కానీ అందులో పోలీసుని ఎటువంటి విధంగా అతను అనుమానించలేదు, ప్రశ్నించలేదు. కానీ దాన్ని వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. పోలీసు దర్యాప్తులో ఎవరైనా ఒక దొంగ సొత్తు కొన్నారని కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా నేరం జరిగిందని వచ్చినప్పుడు వారిని పోలీస్ స్టేషన్కి పిలవడం, ఎంక్వైరీ చేయడం అనేది చట్టం ఇచ్చిన ఒక భద్రతా హక్కు. దాన్ని మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిచారు, పిలవడం వల్ల ఇట్లా జరిగిందని వక్రీకరణ ఎంతవరకు సమంజసం కాదని ఈ పత్రికాముగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జేఈ మెయిన్స్ లో మెరిట్ ర్యాంకులు సాధించి ఐఐటీలో అడ్మిషన్లు సాధించిన విద్యార్థుల అభినందన సభ కార్యక్రమం వివేక విద్యా సంస్థలో నిర్వహించారు. స్థానిక వివేక విద్యా సంస్థలు సోమవారం విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన జేఈ మెయిన్స్ లో మెరిట్ ర్యాంకులు సాధించి ఐఐటీలో అడ్మిషన్లు పొందిన 3 విద్యార్థుల అభినందన సభ కార్యక్రమం ఆహ్లాదభరిత వాతావరణంలో కొనసాగింది. దేశవ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వివేక విద్యా సంస్థల నుండి 3 విద్యార్థులు జేఈ మెయిన్స్ లో 99.37% ఫలితాలతో తూనుగుంట్ల పవన్ కుమార్ ఓసీ కేటగిరీలో అడ్మిషన్ పొందగా 3098 ర్యాంకుతో ఎస్సీ కేటగిరీలో మనోజ్ కుమార్ 3280వ ర్యాంకుతో కొచ్చెర్ల మనీష్ ఐఐటీలో అడ్మిషన్ పొందారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విజేతలకు ఆత్మీయ సత్కారం అందజేశారు. విద్యా సంస్థల డైరెక్టర్ నారాయణ మెరిట్ విద్యార్థుల స్థితిగతుల గురించి వివరిస్తూ ఉత్తమంగా విద్యలో రాణించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ఉదయ్ కిరణ్, ఎం శ్రీనివాసరావు, వెంకటరావు తదితర అధ్యాపకులు విజేతలైన విద్యార్థులను ప్రశంసించారు. మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు 3 విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి అడ్మిషన్ పొందడానికి అర్హత పొందారు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మరి మనందరికీ తెలిసినటువంటిదే జేఈ మెయిన్స్ పరీక్షల్లో 99.37% సాధించినటువంటి విద్యార్థి తూనుగుంట్ల పవన్ కుమార్ ఓసీ కేటగిరీలో 4759వ ర్యాంక్ సాధించి ఐఐటీలో ప్రవేశానికి అర్హత పొందాడు. దీంతో పాటుగా ఇదే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఎస్సీ కేటగిరీ కూడా ఉంటుంది. ఆ కేటగిరీలో కూడా మరో 2 విద్యార్థులు మిస్టర్ మనోజ్ కుమార్ 3098వ ర్యాంక్, అలాగే కంచర్ల మనీష్ 3280వ ర్యాంక్ సాధించారు. ఈ విధంగా మరి 3 విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలో కూడా చక్కటి ర్యాంక్ సాధించి ఐఐటీస్లో మనందరికీ తెలుసు లిమిటెడ్ ఐఐటీస్ ఉంటాయని 21 ఐఐటీస్ సుమారుగా ఉన్నాయి. మరి ఈ ఐఐటీస్లో అడ్మిషన్స్ పొందడానికి వీళ్ళు అర్హత సాధించారు. ఇది ఒక మంచి అచీవ్మెంట్. నేను వివేక ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నాను. జనవరిలో జేఈ మెయిన్స్ పరీక్షల్లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే ఈ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చిన కోచింగ్ వల్ల మాకు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఇందుకు కారణం మేము డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, అలాగే ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. వెంకట్ మనీష్, నేను కస్కూరు గ్రామానికి చెందినవాడిని, పొన్నూరు మండలం. నేను వివేక కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా బాగానే తెచ్చుకున్నాను. జేఈ మెయిన్స్
ఫస్ట్ షిఫ్ట్లో నేను క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ రాష్ట్రానికి నేను అర్హత పొందాను. అడ్వాన్స్లో నేను 3280 ర్యాంక్ సాధించాను. ఈ సక్సెస్ని నేను మా పేరెంట్స్కి, నాకు చదువు చెప్పిన మా గురువులకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీస్కి డెడికేట్ చేస్తున్నాను. అలాగే మమ్మల్ని వెనకమల నుండి నడిపించినటువంటి సాకేత్ సార్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ సార్ కూడా మాకు తెనాలి నుంచి పొన్నూరు ఒక 1 అవర్ జర్నీ ఉండిద్ది, మా కోసం ప్రత్యేకంగా వచ్చి కెమిస్ట్రీ క్లాస్ తీసుకొని మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే ద మెయిన్ రీజన్ డైరెక్టర్ సార్. సో ఐఎమ్ థ్యాంక్ యూ సార్. శివాజీ మహారాజ్ ఛత్రపతిగా పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిని ప్రతి ఏటా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా వైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని బజరంగ దళ నాయకులు పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ, హిందూ చైతన్య వేదిక సంయుక్తంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం గత 50 సంవత్సరాలుగా తెనాలిలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో సోమవారం బజరంగ దళ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా నిట్టబాలు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ హిందూ సామ్రాజ్య దినోత్సవం పురస్కరించుకొని శివాజీ మహారాజ్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. సుల్తానాబాద్ నుండి బుర్రెపాలెంలోని శివాజీ చౌక్ వరకు శోభాయాత్ర బైక్ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. హిందూ బంధువులందరూ ఈ విశేషమైన బైక్ ర్యాలీలో పాల్గొని హిందూ సామ్రాజ్య దినోత్సవ ఆవశ్యకతను చాటాలన్నారు. బైక్ ర్యాలీ ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ లో బయలుదేరుతుందని, బుర్రెపాలెం రోడ్లోని శివాజీ చౌక్ లో బైక్ ర్యాలీ అనంతరం భారీ బహిరంగం కూడా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నందికంటి రామాంజనేయులు, మురారి, కారంపూడి రమాదేవి, కావూరి శ్రీనివాసరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గత 59 సంవత్సరాలుగా శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో శివాజీ పట్టాభిషేకం చేసినటువంటి రోజు జూన్ 8వ తారీఖు అత్యంత వైభవపేతంగా అత్యధిక సంఖ్యతో జనబలంతో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు మన తెనాలి పట్టణం వాళ్ళు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు జూన్ 8వ తారీఖు శివాజీ స్మారక సమితి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో హిందూ సంఘాల యొక్క సపోర్టుతో ఆ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి గడప నుంచి ప్రతి ఒక్క హిందూ భక్తుడు దానికి వచ్చి మన ఇంట్లో ఎట్లయితే జరుపుకుంటాం, మన ప్రోగ్రామ్కి ఎట్లా మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి కూడా అందరూ అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా గత 59 సంవత్సరాల కన్నా కూడా అత్యధికంగా ఈ జనసంఖ్య రావాలని కోరుకుంటా ఉన్నాము. ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకము క్రీస్తకము 1674 సంవత్సరంలో జూన్ 8వ తేదీన జరిగింది. మహారాష్ట్రలోని రాయగఢ్ పట్టణంలో క్రీస్తుకి 1674 జూన్ 8వ తేదీన ఆ యొక్క పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం కూడా ఈ నెల 8వ తేదీన పట్టాభిషేక ఉత్సవాలు జరుపుతుంది. ఇప్పటికీ అంటే ఈ సంవత్సరం 2000 మనకి ఈ యొక్క 25 తీసుకుంటే ఇప్పటికీ సుమారు వచ్చేసి 351 సంవత్సరాలు ఆయన యొక్క పట్టాభిషేకం పూర్తయిపోయి ఈ యొక్క 351 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన తెనాలిలోని మార్కెట్ యార్డ్లో సాయంత్రం 4:30 బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీలో పట్టణము మరియు నియోజకవర్గ స్థాయిలోని యావత్ హిందూ బంధువులందరూ హాజరయ్యి ఈ యొక్క బైక్ ర్యాలీని మార్కెట్ యార్డ్ నుంచి మన శివాజీ చౌక్ సెంటర్ వరకు ఈ యొక్క ర్యాలీ జరిగిద్ది. ఈ యొక్క ర్యాలీలో యావత్ హిందూ బంధువులు కూడా పాల్గొనాలి. మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన వస్తుందని, ఇది ఒకరి నుంచి మరొకరికి ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుందని నందులపేట వైద్యాధికారి బి డాక్టర్ వేముల ప్రియాంక పేర్కొన్నారు. జూన్ 1 నుండి 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం డాక్టర్ ప్రియాంక మలేరియా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యాధి వ్యాప్తికి దోహదపడే అంశాలను వివరించారు. మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసే దోమలు మంచినీటిలో గుడ్లు పెడతాయని, ప్రజలు వారానికి ఒక్కసారైనా నీటి నిల్వలు మార్చుకోవాలన్నారు. ఇన్ఛార్జ్ సహాయంతో మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి మాట్లాడుతూ అధిక జ్వరము, వణుకు, చలి, చెమటలు పట్టడం, ఒళ్ళు నొప్పులు మలేరియా సోకే లక్షణాలుగా చెప్పవచ్చని అన్నారు. చిన్న రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చునని తెలియజేశారు. ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లయితే సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గానీ ఆరోగ్య కార్యకర్తలను లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించినట్లయితే ఈ పరీక్ష ఉచితంగా చేసి వ్యాధి దశను నిర్ధారణ చేస్తారని అన్నారు. మలేరియా అంతం మనతోనే అనే నినాదం ద్వారా 2027 నాటికి 0 మలేరియా కేసులు కావాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం ఏర్పడాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో కూడిన అవగాహనతో ఇది సాధ్యమని అన్నారు. అనంతరం
అనంతరం తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ 3C విధానమును ప్రతి ఒక్కరూ పాటించాలని అనగా చెక్ క్లియర్ కవర్ విధానాన్ని పాటించడం ద్వారా దోమలని సగం తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రతి శుక్రవారంను పొడి దినముగా పాటించాలని కోరారు. అనంతరం ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ మలేరియా దోమలు మంచినీటిలో గుడ్లు పెడతాయని కనుక ప్రజలు ఇంటి లోపల ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం మలేరియా శాఖ ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, సయ్యద్ కరీముల్లా, సంకా శరత్ బాబు, ఏ వేణుగోపాలరావు, దీపాల శ్రీనివాసరావు, లెఫ్ట్రా సొసైటీ కార్యకర్త రమణ, నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు. ఇవాళ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ 1వ తారీఖు నుంచి మలేరియా మాసోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ 2025వ సంవత్సరంకి గాను వచ్చిన స్లోగన్ ఏంటంటే మలేరియా అంతం మనతోనే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మలేరియా వ్యాధి ఎట్లా వస్తుంది, దోమల్ని ఎట్లా అరికట్టుకోవాలి, వ్యాధి రాకుండా మలేరియా వ్యాధి రాకుండా ఎట్లా నివారణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపై అవగాహన కల్పిస్తూ 2027వ సంవత్సరం నాటికి 0 కేసెస్ కింద రిపోర్ట్ చేయడం, 2030వ సంవత్సరం నాటికి అసలు మలేరియా ఫ్రీ అనేటువంటిది ప్రకటించుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ప్రజలు ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నీటి నిల్వలు కానీ అసలు దోమల నివారణ, మలేరియా నివారణ కార్యక్రమం దీనికి ఎట్లా దోహదపడాలి, ఏం చేయాలనేటువంటిది మా ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ స్టాఫ్ మొత్తం కూడాను అవగాహన అనేటువంటిది ప్రజలకి నెల రోజుల పాటు కల్పిస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఏరియాలోనూ. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ముగ్గురు దళిత యువకులను బహిరంగంగా పోలీసులు దండించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి శాంతకుమార్ పేర్కొన్నారు. తెనాలి కోర్టుల భవనాల ప్రధాన ద్వారం వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐతానగర్ దళిత యువకులపై సిఐలు బహిరంగ దాడి చేసినాన్ని నిరసిస్తూ వారికి న్యాయం జరగాలంటూ సోమవారం నిరవధిక ధర్నా చేపట్టారు. నిరసన ప్రదర్శనలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి శాంతకుమార్ మాట్లాడుతూ దళిత యువకులు దోమా రాకేష్, చేబ్రులు జాన్ విక్టర్, షేక్ బాబులాల్పై పోలీసులు దాడి చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని అన్నారు. వారిపై కేసు నమోదు చేయకుండా అదుపులో తీసుకుని అమానుషంగా హింసించడాన్ని ప్రజా హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు. దళిత యువకులను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని, ఇందుకు బాధ్యులైన వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళం ప్రభాకర్ మాట్లాడుతూ గంజాయి స్మగ్లింగ్ వెనుక పోలీసుల పాత్ర ఉందని, గంజాయి ర్యాకెట్ వెనుక పాత్రదారులను సూత్రధారులను వెలికి తీయాలని అన్నారు. మానవ హక్కుల సంఘం ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెనాలి జేఏసీ అధ్యక్షులు బొనిగల ప్రదీప్, తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమణి సునీల్ సందీప్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులు గొంతు సురేష్ బాబు, గుమ్మడి రవిరాజు, కంచర్ల కోటేశ్వరరావు, కనపర్తి కుటుంబరావు, పెనుమాక మధు, దోమా రమేష్, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సమస్య మీద పోరాటానికి శాంతకుమార్ గారు టౌన్కు ఇచ్చేసి ఇక్కడ బాధితులను పరామర్శించి ఇక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని వాటి గురించి భవిష్యత్తులో ఏ కార్యాచరణ చేయాలి, దీని మీద ఏ విధంగా పోరాడాలని ఆయన న్యాయవాదులకు సూచించడానికి ఇక్కడ వచ్చారు. కాబట్టి ఇటువంటి హేయమైన చర్యని ఖండిస్తూ ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లాయర్స్ యూనియన్కి మేము కూడా మా లాయర్స్ అందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఘటనలు జరిగినప్పుడల్లా శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి ఘటనలకి ఆయన ముందుండి చాలా కార్యక్రమాలు నడిపించి దిగ్విజయంగా నడిపించున్నాడు. కాబట్టి శాంతకుమార్ వింటుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. అన్నాపత్రి సత్యనారాయణ సమాధి సెంటర్లో కూడా బహిరంగంగా కొట్టడం జరిగింది. ఈ చర్య కేవలం మానవ హక్కుల ఉల్లంఘనే. వారు పోలీసుల తప్పిదాలని కప్పిపుచ్చుకోవటం కోసం ఆ ముగ్గురిపైన మరొకరిపైన ఒక కేసును నమోదు చేసి, కేసును నమోదు చేయకముందే వాళ్ళ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో 3 పూట్ల కొట్టడం జరిగింది, బహిరంగంగాను కొట్టడం జరిగింది. వాంగ్మూలాన్ని రాయించినట్లుగా విఆర్ఓలు ఇద్దరి చేత వారి సమక్షంలో వీళ్ళు నేరాన్ని ఒప్పుకున్నట్టుగా ఒక తప్పుడు అంగీకార పత్రాన్ని విఆర్ఓలు సాక్షులుగా తయారు చేశారు. ఆ విఆర్ఓలు పైన కూడా చర్య తీసుకోవాలని మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంజాయి ట్రాన్స్పోర్ట్కి, గంజాయి సిండికేట్కి, గంజాయి వ్యాపారస్తులకి కేంద్ర బిందువు తెనాలి అనేది లోకల్ ప్రజలు చెబుతున్నారు. ఓపెనింగ్ అమ్ముతున్నారు, చాలా సెంటర్లు ఓపెనింగ్ అమ్ముతున్నారు. రౌడీల్ని సృష్టించారు పోలీసులు ఈ ఊర్లో. 170 రౌడీ షీట్ నెంబర్
అంటే 170 మంది రౌడీ షీటర్స్ ఈ ఊర్లో ఉన్నారంటే ఎంత క్రైమ్ ఈ ఊర్లో ఉందో అర్థమవుతుంది. ఆంధ్ర ప్యారిస్ అంటే ఒక చక్కటి ప్రదేశం, ఇది ఒక కళలకి ఇట్లా చెబుతుంటారు, కానీ ఈరోజు క్రైమ్ సెంటర్ అయింది. శాంతకుమార్ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో పోలీసులకు సంబంధించినటువంటి క్రైమ్ని బిజినెస్గా మార్చి పోలీసులే క్రైమ్ చేస్తున్నారు కాబట్టి, పోలీసులే బహిరంగంగా ఈ రకమైనటువంటి దుర్మార్గం చేస్తారు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్ప చట్టపరంగా ఇంకే రకమైనటువంటి అంశాలు వీళ్ళకి పరిమిరావు. అందుకని వీళ్ళని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆర్థిక లావాదేవీలన్నీ, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు, వీళ్ళ ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా తీయాలి. వీటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఇవి రాజకీయాలకి కులాలకు అతీతంగా వ్యవహరించాలి. ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సింది పోలీసులే అని, అలాంటి పోలీసులపై దాడులకు పాల్పడటం ఏమాత్రం సమంజసం కాదని, తెనాలి పట్టణంలో పోలీసులు విధి నిర్వహణ చాలా చక్కగా చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేశవ శంకర్రావు కితాబిచ్చారు. సోమవారం శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్ చిరంజీవిపై దాడికి పాల్పడిన సంఘటన సరైనది కాదని అన్నారు. బాధితులకు పోలీస్ స్టేషన్లో సరైన న్యాయం జరుగుతుందని అన్నారు. పోలీసు విధి నిర్వహణ పట్ల సానుకూల స్పందన వ్యక్తం చేశారు. చట్టాన్ని ప్రజల చేతిలో తీసుకురాదని అన్నారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ సంఘాలు ఉచ్చులో పడొద్దని అన్నారు. చట్టాన్ని చేతిలో తీసుకున్న నిందితుల పట్ల పోలీసులు చట్ట పరిధిలోనే వ్యవహరిస్తున్నారని కేశవ శంకర్రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీసీ సంఖ్యులంతా ఇటువంటి సందర్భాల్లో సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. మనకు దాదాపు స్వతంత్రం వచ్చి 77-78 సంవత్సరాలు అవుతున్నా కూడా మనలో ఐక్యత లేకపోవటం వలన మరి ఈ రోజున చెట్టుకొకరు పుట్టకొకరు రకరకాలుగా వృత్తులతో జీవిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ని మన చేతిలో తీసుకుంటే వ్యవస్థలో చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి దాదాపు అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పుడు ప్రజా సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ మంచికి జరిగేటువంటి కార్యక్రమాల్లో దళిత సోదరులకి బీసీలు కూడా అండదండలుగా ఉంటారు. వారి సమస్యల పట్ల సహృదయంతో పోరాటం చేయటం కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ గమనంలో తీసుకోవాలి. రాజకీయాల ఉచ్చులో పడి లేనిపోయినటువంటి అపోహలు మనకి సృష్టించి మనలో అనైక్యతకి గురి చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మనం తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గోల్డ్ బట్టి వ్యాపారి సిద్ధేష్ ఆత్మహత్యకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని, సిద్ధేష్ని విచారించే సమయంలో తాము కూడా ఉన్నామని స్వర్ణకార సంఘ నాయకులు స్పష్టం చేశారు. స్వర్ణకార సంఘం అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ నాయక్, మాజీ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ, చదలవాడ శ్రీనివాసులు సిద్ధేష్ ఆత్మహత్యకు పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సిద్ధేష్ని విచారణకు పోలీసులు పిలిచిన సమయంలో తాము కూడా ఉన్నామని వాస్తవ పరిస్థితిని వివరించారు. ఈ మీడియా సమావేశంలో రవి, విజయ్, నామదేవ్, దేవకర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు వాళ్ళు ఎటువంటి హరాస్మెంట్ చేయటం కానీ, పోలీసు వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టడం కానీ, పోలీసు వాళ్ళు అతన్ని మానసికంగా బాధ పెట్టడం కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. పత్రికా ప్రకటనలో వచ్చాయండి అవాస్తవాలండి. అతను తోడు తీసుకుని వెళ్ళింది నేను స్టేషన్ కి, అది ఉన్న వాస్తవాన్ని నేను చెప్తున్నాను. చర్యలు తీసుకుంటాం కానీ, హరాస్మెంట్ చేయటం కానీ, తర్వాత దుర్భాషలు ఆడటం కానీ అటువంటి ఏం చేయలేదండి. అవన్నీ ఫేక్ న్యూస్ అండి, అన్ని కూడా అబద్ధాలు. అటువంటివి చెప్పకూడదు. మేము బజార్లో ఉంటున్నాం కాబట్టి ఉన్న వాస్తవాలని వాస్తవంగా కళలో చూశాను కాబట్టి నేను వాస్తవం చెబుతున్నాను. ఎటువంటిది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటివి కూడా చేయలేదు. ఎస్ఐ గారి సమక్షంలో శ్రీనివాసరావు గారు మాట్లాడి దానికి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా బంగారం ఎంత అయిందనేది ఆయన మాట్లాడి సమక్షంలో అతన్ని 10 ఆయన పూచికతో 9:20 వాళ్ళు పంపించడం జరిగింది. ఇదంతా శ్రీనివాసరావు గారి దగ్గర ఉండి ఆయన అబ్బాయిని సేవ్ చేసి ఆయన చేయగానే ఎస్ఐ గారితో ఆయన మాట్లాడి ఆయన సమక్షంలో అతను తీసుకెళ్ళడం. శనివారం జరిగిన సిద్ధేశ్వరరావు తీసుకొచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు సిఏ గారు కానీ సిఏ గారు అసలు మాట్లాడాలి. ఏం చెప్పారు, మామూలు ఎస్ఐ గారితో మాట్లాడి ఏదో మాట్లాడుకుని అన్నారు కానీ ఆ కుర్రాన్ని కొడతాం కానీ తిరగడం కానీ ఒక్క మాట కూడా అందలేదు. ఇవన్నీ పేపర్లో వస్తాయండి వాస్తవాలు. ఎందుకంటే ఇక్కడ మేమందరం హోదాల్లో ఏదున్నా మేము స్వర్ణకారులు అని చెప్పి మేము అందరం అంటాం. ఈ బట్టి వాళ్ళు కానీ మేమందరం ఒకే ఫీల్డ్ కాబట్టి మా సిద్ధేశ్వరరావు అనే కుర్రాడికి ఒక్క మాట కూడా అలా పోలీసు వాళ్ళు. దాని సాక్ష్యం మేము ముగ్గురమే. ఆయన పెద్ద మనిషి అటువైపు వచ్చినా మేమందరం కలిసే ఉంటాం. జరిగింది అది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కుర్రాడిని ఒక్క మాట కూడా అన్నారు. సోమవారం విడుదలైన జేఈ అడ్వాన్స్ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులను సాధించిన పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
సోమవారం విడుదలైన జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఫలితాల్లో తెనాలి పురిపాలెం రోడ్డులోని శ్రీ చైతన్య కళాశాలకు చెందిన 5 విద్యార్థులు మెరిట్ ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి తిరుమలరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. బి నక్షత్ర 1532వ ర్యాంక్, ఏ హర్షిని 2174వ ర్యాంక్, కె యశ్వంత్ 2459వ ర్యాంక్, ఎర్రు వంశీ ఆదిత్య 1984వ ర్యాంక్, సిహెచ్ రోహిత 4925వ ర్యాంక్ సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం ప్రకటించింది. స్త్రీలోని దైవిక చైతన్యాన్ని జాగృతం చేసినప్పుడే స్త్రీలు అన్ని రంగాల్లో రాణించి తమ చరిష్మాని చాటుకునే అవకాశం ఉంటుందని అచ్యుత దాసాజీ పేర్కొన్నారు. తెనాలి మండలం బుదిపాలెం గ్రామంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా ఆలయంలో 2 రోజుల పాటు మహిళలకు ప్రత్యేకంగా శ్రీశక్తి వరం పేరిట ఉచితంగా ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహించారు. అశేషంగా పాల్గొన్న మహిళా సభ్యులను ఉద్దేశించి అచ్యుత దాసాజీ మాట్లాడుతూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాను సంకల్పనానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. స్త్రీలలో దైవిక చైతన్యాన్ని జాగృతం చేసి ఆమెలోని ఆరోగ్య చైతన్యాన్ని, ఐశ్వర్య చైతన్యాన్ని పెంపొందించడం జరిగిందని అన్నారు. తద్వారా స్త్రీ అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదుగుతుందని అన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో తెనాలి పరిసర గ్రామ ప్రాంతాలైన 32 గ్రామాల నుండి వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. సమావేశానంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నా మూర్ఖత్వాన్ని క్షమించి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు. నువ్వు బాగైపో, నీకు ఎంతో శక్తి ఉంది, దేహానికి నీకు ఎంతో శక్తి ఉంది, పవర్ ఉంది, నువ్వు బాగా, నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎప్పుడు నేను అలా మాట్లాడను, నువ్వు ఎలా ఉన్నా నేను స్వీకరిస్తున్నాను. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో రైతులకు అవసరమైన డ్రోన్లను రాయితీలపై సోమవారం అందజేశారు. మండల పరిధిలోని దేవరపల్లి అగ్రహారానికి చెందిన కృపా కిషన్ గ్రూపుకు 50% రాయితీపై అధికారులు ప్రజాప్రతినిధులు అందజేశారు. తక్కువ ఖర్చుతో వ్యవసాయ రంగంలో డ్రోన్ రైతులకు పంటకు ఎరువులు, మందులు, పిచికారీపై ఉపయోగపడే విధంగా రాయితీని అందిస్తున్నామని అన్నారు. మండలానికి 3 డ్రోన్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయ వినియోగం వల్ల రైతులకు, నిరుద్యోగ యువతకు పైలట్ శిక్షణ పొంది జీవనాధారం పొందేందుకు రాయితీలపై అందిస్తున్నామని అన్నారు. మండల వ్యవసాయ అధికారిని పి శిరీష, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు కేశవనేని శ్రీయంత, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, బ్యాంక్ మేనేజర్ లక్ష్మీ నరేష్, విఏఏ లావణ్య, కంపెనీ ఇన్ఛార్జ్ గోపి, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలో డిపి అగ్రహారంకి చెందినటువంటి కృపా కిసాన్ సిహెచ్సి గ్రూప్ వాళ్ళకి మనం ఈ డ్రోన్ని 80% సబ్సిడీపై ఈరోజు అందించడం జరిగింది. దుగ్గిరాల మండలంలో చూసుకుంటే మనకి 3 రైతులు ఆల్రెడీ శిక్షణ కూడా పొంది ఉన్నారు. వాళ్ళకి ఫేజుల వారీగా మనం ఈ డ్రోన్ని అందించడం జరుగుతుంది. ఈ డ్రోన్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో వ్యవసాయంలోనే కాదు, మిగతా ఏ రంగాల్లో చూసుకున్నా కానీ డ్రోన్ ద్వారా మనం అత్యాధునికంగా వ్యవసాయాన్ని కూడా అన్నీ చేస్తూ ఉన్నాము. ఈ మొక్కజొన్న మనకి ఎక్కువగా పండేటటువంటి మొక్కజొన్న సమయంలో రైతులు కూలీలతోటి ఇబ్బంది పడటము, పిచికారీ చేయాలంటే కూడా కష్టంగా ఉంటున్న ఈ సమయంలో డ్రోన్ ఉపయోగం అనేది రైతులకి వరం లాంటిది. ఇందులో ఏంటంటే మనకి తక్కువ ఖర్చుతోటి పురుగు మందు కూడా మనం చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాము. యూజ్ చేసిన పురుగు మందు కూడా ప్రతి ఒక్క మొక్కపై సమంగా చల్లడానికి కానీ ఇది డ్రోన్ ఉపయోగపడుతుంది. ఈ కొత్త యుగానికి కొత్త టెక్నాలజీస్తో మనం ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఈ డ్రోన్స్ ద్వారా వ్యవసాయం చేయడం అనేది ప్రస్తుతానికి చాలా అనుకూలంగా ఉంటుంది రైతులకు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే మా బ్యాంకు ఎప్పుడు ముందు ఉంటుంది మీకు సహకరించడానికి. వ్యవసాయ రంగంలో డ్రోన్ ప్రాముఖ్యత ఎక్కువగానే ఉంది. తక్కువ సమయంతో తక్కువ ఖర్చుతో రైతులకు మొక్కజొన్నకు డ్రోన్ వినియోగం ఆదాయకరంగా ఉంది. ఎవరికైనా ఆసక్తిగా ఉంటే ఇంటర్మీడియట్ చదివి ఉండి సొంత భూమి కలిగి ఉన్న వాళ్ళకి పైలట్ శిక్షణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తారు. అవకాశం కల్పించిన రైతులకి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. రైతులకి వాటిలోకి డ్రోన్ పరికరాలని మన సీఎం గారు అందించడం జరిగింది. సబ్సిడీతో ఈరోజు డ్రోన్ శిక్షణ ప్రభుత్వం వారు ఉచితంగా అందజేయడమే కాదు, దాని ద్వారా యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కొత్త పోకడలతో వ్యవసాయం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కూలీల కొరత అధికంగా ఉంటుంది. మందు పిచికారీ కానీ, యూరియా సూపర్ కానీ ఇట్లా పిచికారీ చేయడం జరుగుతుంది. కాబట్టి యువత ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకునుండి కొత్తగా ఉపాధి పొందాలి అనుకుంటే ఇది వ్యవసాయ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు చూపిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రులు ఇంజవరపు అచ్చెన్నాయుడు గారు, ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా మా ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి కూడా, అందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున ఈ పరికరాలు ప్రజలకు అందిస్తున్నందుకు ప్రజల తరపున, రైతుల తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దుగ్గిరాల మండలం
దుగ్గ్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. దుగ్గ్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం ఇవ్వాలని, పనిముట్లు అందరికీ అందజేయాలని నాయకులు అధికారులను కోరారు. తదుపరి తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పనులు ఇవ్వాలని, నెల రోజులు కూడా జరగకముందే ఆపేస్తున్నారని అన్నారు. కూలీ వేతనాలు 120 పడుతున్నాయని, దీంతో కూలీలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 300 రూపాయలు రోజువారీ వేతనం ప్రకటించినప్పటికీ ఆ అంశంపై ప్రభుత్వం స్పందించి వేతనాలు పడే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కార్యదర్శి ఎం హరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జట్టి బాలరాజు, మన్నవ నాగమల్లేశ్వరరావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, ఏమినేని స్టాలిన్, భీమవరపు అమ్మిరెడ్డి, తాడిపైన శ్రీనివాసరావు, వి శేషగిరి, వై శివాంజనేయులు, దాసరి విజయలక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేస్తూ భూ యజమాని సంతకాన్ని తొలగించుకోకుండా కౌలు కార్డులు ఇస్తున్నట్టుగా షెడ్యూల్ ప్రకటించారు. దీనివల్ల గత అనుభవాన్ని బట్టి కౌలు రైతులందరికీ కార్డులు రాకపోతే అన్నదాత సుఖీభవ రాదు, పంట రుణాలు రావు, పంట నష్టపరిహారాలు రావు, పంటల బీమా రాదు, పంట అమ్ముకునే అవకాశం లేదు, అపీతప్పి ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్గ్రేషియా కూడా రాదు. అంటే రాజకీయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు వైసీపీని విమర్శిస్తాయి. వైసీపీ గతంలో చాలా దుర్మార్గమైన పాలన చేసినాయి అని చెప్పేసి విమర్శిస్తారు. కానీ అట్లాంటి దుర్మార్గమైన పాలన చేసినాయి అని రాజకీయంగా విమర్శించే తెలుగుదేశం ఇవాళ అదే చట్టాలని అనేక విషయాలు అమలు చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తగ్గించింది. అదేవిధంగా ఈ మండల గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా నెల రోజులు పని దినాలు కల్పించడం లేదు. అడిగిన వారందరికీ పనులు కూడా చూపించే పరిస్థితి లేదు. ఇప్పటికీ గ్రామాల్లో 6 వారాలు పనులు చేసి ఉపాధి హామీ కూలీలు వేతనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ గ్రామంలో కూడా వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే ఈ గ్రామంలో మండల గ్రామాల్లో కూడా ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా ఎక్కడా కూడా అసంపూర్తిగా ఉన్నాయి. డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేదు. వచ్చిన కూటమి కూడా 3 సెంట్లు ఇళ్ల స్థలాలు గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు నిర్మాణానికి ఇస్తానని చెప్పింది. మరి ఎక్కడా కూడా అలాంటి పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. కౌలు రైతు సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు మండల ఆఫీసు ముందు కార్యక్రమం పెడతాం. అదే సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టాం. అలాగే మరి నువ్వు గెలిస్తే నేను చెబుతా ఉన్నా, ప్రభుత్వం ఏం చెప్పింది, భూ యజమానితో కౌలు రైతుకి సంతకం పెట్టిస్తే కార్డులు ఇచ్చేటట్టు చేసింది. లక్షల్లో కూడా కార్డులు రాకుండా పోయినాయి. నువ్వు గెలిస్తే సంతకం పెట్టేది కానీ లేకుండా కౌలు రైతులకి కార్డు. ఈ రోజు మేము ఇక్కడ కార్యక్రమాన్ని ధర్నా చేయడానికి నిర్ణయించాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం, ఉప కమిషనర్ లక్ష్మీపతి. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా పోలీసు వ్యవస్థపై బురద చల్లి కథనాలు రాయడం సరికాదు, డీఎస్పీ జనార్దన్ రావు. జేఈ మెయిన్స్ లో మెరిట్ ర్యాంకు, ఐఐటీగా అడ్మిషన్ సాధించిన విద్యార్థులను ప్రశంసించిన వివేక యాజమాన్యం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.